హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది నేను మండే రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగే లెగిసాను. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పక్కన టీ కూడా పెట్టేసాను. ఇంకా మా హస్బెండ్ ఎళ్లి పాలు తీసుకొచ్చారండి. ఈ పాలైతే మాకైతే 2 గేదెలు ఉన్నాయండి. ఆ గేదెల పాలైతే మార్నింగ్ ఒక 4 లీటర్స్, ఈవినింగ్ ఒక 4 లీటర్స్ వస్తాయి. ఇంటి దగ్గర పోస్తామండి పాలైతే మేము. ఆ పాలు కూడా మార్నింగ్ ఎళ్లి తీసుకొచ్చేసారు. ఇంకా టీ అడిగారని చెప్పేసి టీ పెడుతున్నానండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి నేను ఇడ్లీ పిండి ఆల్రెడీ ముందు రోజు చేశాను కదండీ! అదొక 2 డేస్ వస్తుంది. ఇంకా నిన్నేమో నేను వీడియో చూడకపోతే చూడండి. సండే రోజు నేను ఇడ్లీ కాంబినేషన్ రెడ్ చట్నీ చేశానండి. ఈరోజేమో పల్లి చట్నీ విత్ పుటానీ పప్పు చట్నీ అయితే చేస్తున్నానండి. చాలా బావుంటుందండి ఈ చట్నీ కూడా ఇడ్లీలోకి. చాలా కమ్మగా ఉంటుంది తినడానికి. అలానే ఇంక నేను పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ వేరుశనగ గుళ్ళు, పుటానీ పప్పు రెండిటిని మిక్స్ చేసి పెట్టేసుకుంటానండి. సింపుల్‌గా ఉంటుంది చేసేటప్పుడు అని చెప్పేసి. ఒక పావు కేజీ వేరుశనగ గుళ్ళు తెప్పిస్తే అందులో 100 గ్రాములు వచ్చేసరికి పుటానీ పప్పు అలా వేస్తానండి నేను. అది ఎక్కువ క్వాంటిటీ ఈక్వల్‌గా కాకుండా ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అలా వేసుకుంటూ ఉంటే మనకి పని కూడా చాలా ఈజీ అయిపోతుందండి. ఇంకా పచ్చిమిర్చి అయితే కారానికి తగ్గట్టు తీసుకొని ఇంకా అవన్నీ కూడా వేయించుకుంటున్నానండి ఆయిల్‌లో. మంచిగా గనుక మనం పచ్చిమిర్చి వే ఆయిల్‌లో ఫ్రై చేసుకొని చట్నీ చేశామంటే చాలా కమ్మగా వస్తుందండి చట్నీ. తినడానికి చాలా బావుంటుంది. ఇంకా ఈ చట్నీ మనకి ఇడ్లీ, నెయ్యి వేసుకొని తిన్నా చాలా బావుంటుంది. అలానే ముందు రోజు నేను రెడ్ చట్నీ చేశాను కదండీ! ఆ రెడ్ చట్నీ కూడా ఉంది కొంచెం. ఇంకా అది ఇది వేసుకొని తింటారులే అని చెప్పేసి ఈరోజైతే ఆ చట్నీ చేశానండి. అలానే మా చిన్న బాబైతే చట్నీ లేకపోతే అసలు ఏది తినడండి. ఇడ్లీ కానీ, దోస కానీ ఇది ఏదైనా సరే చట్నీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకని చెప్పేసి ఇంకా ఎలాగైనా చేయాల్సిందే కదా! అని ఇంకా ఈ చట్నీ అయితే చేశానండి. చాలా బావుంటుందండి మనకి ఇడ్లీలోకి, దోసల్లోకి కూడా. ఇంకా రెడ్ చట్నీ ఇలా పప్పు చట్నీ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్‌గా ఉంటుందండి. రెండిటిని గనక మనం తిన్నామంటే. నిన్న చేసింది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా సెకండ్ డేకైతే ఇది ప్రిపేర్ చేశానండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి చట్నీ టేస్ట్ బావుంటుంది. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు, జీలకర్ర, 4 రెబ్బలు చిన్నుల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్కగా మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే మీకు ఇడ్లీలోకి ఏ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు రెడ్ చట్నీ ఇష్టమా? లేకపోతే పల్లీ చట్నీ ఇష్టమా? ఎందుకంటే ఎక్కువగా చాలామందైతే రెడ్ చట్నీ ఇష్టపడుతూ ఉంటారండి. ఈరోజైతే మా బాబు కూడా స్కూల్‌కెళ్ళలేదండి. పెద్ద బాబు హెల్త్ బాలేదని చెప్పేసి జెల్లీలు, చాక్లెట్స్ ఇవన్నీ ఎక్కువగా తినేసి జ్వరం వస్తుందని చెప్పేసి స్కూల్‌కి పంపించలేదండి నేనైతే. ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంక నేను కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయలు కూడా వేసి అవి కూడా వేసి బాగా వేయించుకున్నానండి. మనకి ఇవన్నీ బాగా వేగి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నామంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. తాలింపు పెట్టుకుంటే చాలా బావుంటుంది. ముందు రోజు చేసిన రెడ్ చట్నీ ఉంది కాబట్టి ఆ కాంబినేషన్ ఇది 2 కలిపి తింటే ఇంకా సూపర్‌గా ఉందండి. మీరెవరన్నా ఆ వీడియో చూడకపోతే గనక ఖచ్చితంగా చూడండి. నేను ఈ వీడియోలోనే కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అనేది పెడతానండి. వీడియోని ఖచ్చితంగా చూడండి. మీకు ఆ చట్నీ అనేది చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇంక అదంతా చల్లారిపోయిన తర్వాత మంచిగా మిక్సీ జార్‌లో అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. ఇంక చట్నీ రెడీ అయిపోయింది. ఇంక పిల్లలకి కూడా పెట్టేసాను. పిల్లలకి కూడా పెట్టేసి తర్వాత ఇంక నేను తినేసి ఇంకా బట్టలు, పిల్లలకి స్నానాలు ఇంక అన్ని పనులు ఉంటే చేసేసుకొని ఇంకా ఆఫ్టర్‌నూన్ పొటాటో కర్రీ చేశానండి. పొటాటో కర్రీ నేనెప్పుడు ఇలానే చేస్తానండి. అది కూడా మీకు చూపిస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనకి అన్నంలోకి కూడా చాలా బాగా కలుస్తుందండి ఆ కర్రీ అనేది. మనకి ఫ్రై లాగా కాదు, అలానే టమాటో వేసని కాకుండా ఇలా చేసుకున్నామంటే మనకి అన్నంలో కూడా తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆ కర్రీ కూడా మీకు చూపిస్తానండి. ప్రాసెస్ అయితే మీరు చూసేయండి.
తాలింపు అది వేసేసుకోవాలండి. మీరు చూసారు కదా! ఇంకా బంగాళదుంపలను కూడా ఇలా కట్ చేసుకొని దగ్గరుండి గనక మనం ఫ్రై చేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై కాదండి. నేను కొంచెం ముక్క మెత్తపడేంత వరకు మగ్గనిచ్చుకుంటానండి. ఇంక అంతే. మరీ ఎక్కువగా అయితే డీప్ ఫ్రై చేయనండి. మనకి ఎక్కువ డీప్ ఫ్రై చేసినా పోషకాలనేవి పోతాయి కాబట్టి నార్మల్‌గా ముక్క కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కూడా దగ్గరుండి కదుపుకుంటూ ఉంటాను. ఇంకా పసుపు అవి వేసి కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోండి. అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది. అతుక్కుపోకుండా ఉంటుందండి. మెయిన్ అయితే తర్వాత కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకోండి. అది కూడా వేసిన తర్వాత లాస్ట్‌లో మనం ముక్కంతా కొంచెం సాఫ్ట్‌గా అయిందన్నప్పుడు లాస్ట్‌లో కారం వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వేయించుకున్నామంటే మనకి పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పక్కనే రైస్ కూడా పెట్టేసానండి. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది అదిగోండి. ఇంకా నేను, పిల్లలు, మా హస్బెండే కదండీ! ఇంక నేను ఆ రైస్ అయితే బాయిల్ చేసేసాను. ఇంకా బాబుకి ఆకలేస్తుంది అన్నాడని చెప్పేసి, ఇంకా వంట పూర్తవ్వగానే ఇంకా బాబుకైతే వేసేసి ఇచ్చేసానండి. ఇంక కొంచెం కలిపిచ్చేస్తే టీవీ చూస్తూ తింటాడండి. ఇంటి దగ్గరే ఉన్నాడు కదా! అస్సలండి చాక్లెట్స్ తినొద్దన్నా, జెల్లీస్ తినొద్దన్నా అవే తింటారండి పిల్లలు. తినేసి చలికాలం కదండీ! బాగా జలుబు చేసేసి సాయంత్రం అయ్యేటప్పటికి జ్వరం వచ్చేస్తుందండి. మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాను. నిన్నంతా ఇంక ఇంట్లోనే ఉండి ఇంట్లో ఉన్నా కుదురుగుండరు గదండీ! ఆడుకుంటూ, బయట తిరుగుతూ అలా ఉంటూ ఉంటారు. ఇంక లాస్ట్‌లో కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకున్నానండి. ముక్క సాఫ్ట్ అయితే సరిపోతుంది. అదిగోండి అలా మనం పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుందండి. చాలా పొడి పొడిగా వస్తుంది. కొంతమందికి పొటాటో ఫ్రై అనేది అతుక్కుపోతూ ముద్ద ముద్దగా అయిపోతుందండి. మీరు గనుక ఇలా చేసుకున్నారంటే మనకి పొడి పొడిగా వస్తుంది. ఇదిగోండి ఇంకా రైస్ అయితే పెడుతున్నాను బాబుకి. దాంట్లో కొంచెం పొటాటో ఫ్రై ఏసేసి కలిపేసి ఇచ్చేసానండి. ఇంకా బాబు తినేస్తాడని చెప్పేసి. అలానే ఇంక నేను కలిపేసిస్తే టీవీ చూస్తూ ఇంకా తిన్నాడండి. కలిపియమన్నాడు వేడి వేడిగా ఉంది కదండీ! కలిపేసి ఇచ్చేసాను. తర్వాత ఇంకా కూరగాయలైతే తెచ్చారండి. ఇంకా అవి సర్దాలండి. కవరంతా పక్కన పెట్టేసాను. అవిది కూడా నేను వీడియో తీశానండి. అంటే నేనెలా కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఎలా సర్దుకుంటానని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఇంక బాబయితే ఇంకా పొటాటో ఫ్రైతో తింటున్నాడు. ఇంకా గోంగూర కట్టలు ఒక 3 అలానే క్యాలీఫ్లవరు, దోసకాయ, కొన్ని టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఇలా పచ్చిమిర్చి ఇవైతే తీసుకొచ్చారండి. ఇవన్నీ కూడా నేను కరివేపాకయితే మొత్తం కూడా ఇలా తీసేసుకొని ఒక డబ్బాలో కింద టిష్యూ పేపర్ వేసుకొని పైన ఈ కరివేపాకనేది వేసి దాని మీద కూడా ఒక టిష్యూ పెడతానండి. ఇలా మనం స్టోర్ చేసుకోవడం ద్వారా మనకి కరివేపాకనేది పాడవకుండా ఒక 1 వీక్ అయినా ఉంటుందండి. కొంచెం కరివేపాకునైతే ఇంకా అలా తీసి పెట్టేసుకున్నాను. ఇంకా ఎక్కువగా తెచ్చారు కదండీ! ఇంక అది కూడా మొత్తం తీసేసుకొని ఒక కవర్‌లో వేసుకున్నాను. కరివేపాకు కారం అలా చేద్దామని చెప్పేసి అయిపోయిందని. ఆల్రెడీ నా ఛానెల్‌లో కరివేపాకు కారం ఎలా చేసుకోవాలో వీడియో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే గనక నా ఛానెల్‌లోకెళ్ళి చూడండి. ఇంకా కారం చేద్దామని చెప్పేసి ఇంకొంచెం కవర్‌లోకైతే తీసి పెట్టేసాను. అది కూడా పక్కన పెట్టేసుకొని కొత్తిమీర కూడా అంతేనండి. కిందంతా కూడా కాడలవి, వేర్లవి కట్ చేసేసుకొని కొత్తిమీరని కూడా చక్కగా అలానే బాక్స్‌లో స్టోర్ చేసుకుంటానండి. అలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా అలానే ఉంటుందండి. అది కూడా చూపిస్తాను మీకు. అంతలోపు కూరగాయలన్నీ వేసేసానండి కిందకి. మొత్తం దేనికి దానికి సెపరేట్ చేసేసుకుందామని చెప్పేసి ఇదిగోండి దోసకాయ ఒకటి, కాలీఫ్లవర్ ఒకటి, అలానే గోంగూర కట్టలు 3, ఇంకా టమాటాలు, వంకాయలు తీసుకొచ్చారండి. పచ్చిమిర్చి అయితే తొడాలవి తీసేసుకొని ఒక కవర్‌లో అయితే పెట్టేసుకున్నాను. టమాటోలయితే బాక్స్‌లో పెట్టేసుకుంటానండి. మిగిలినన్ని కూడా దేనికి దానికి సెపరేట్‌గా కవర్‌లో వేసేసి పెట్టేసుకుంటానండి. పెట్టేసుకొని కింద ఫ్రిడ్జ్‌లో అయితే ఇంకా స్టోర్ చేసుకుంటాను. ఏది ముందు పాడైపోతుందో అవనేది ముందు చేసేసుకుంటూ ఉంటాను. కొన్ని రోజులైనా ఉంటాయనుకున్నవేమో తర్వాత చేస్తానండి. మనకి కాలీఫ్లవర్ కూడా ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి కాలీఫ్లవరు, అలానే గోంగూర ఇవన్నీ కూడా ముందు ఇవి 2 రోజులు వండేసుకుంటే, తర్వాత మిగిలిన వంకాయలు, దొండకాయలు ఇలా ఇవన్నీ చేసేసుకోవచ్చు కదా! అని చెప్పేసి ముందు ఏది పాడవుతుందో అవి చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే డబ్బాల్లో ఏం స్టోర్ చేయనండి. వెజిటబుల్స్‌ని మామూలుగా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ! వాటిల్లోనే సెపరేట్‌గా అయితే స్టోర్ చేసేసుకుంటాను. ఇదిగోండి టమాటాలయితే ఇలా బాక్స్‌లో వేసి పెట్టేసుకుంటానండి. కొంతమందయితే ఆర్గనైజర్స్‌లో స్టోర్ చేస్తూ ఉంటారు. నేనైతే ఆర్గనైజర్స్ ఏమి యూజ్ చేయనండి. ఇలానే అన్నీ సెపరేట్ చేసేసుకొని పచ్చిమిర్చి అయితే తొడాలు తీసి పెట్టుకోండి. తొడాలతో గనక మనం పెట్టేసామంటే పాచి పట్టిపోయి పచ్చిమిర్చి అనేది తొందరగా పాడైపోతుంది. మనం ఇలా తొడాలు తీసుకొని కవర్‌లో స్టోర్ చేసుకున్నామంటే మనకి
ఒక వారం రోజులైనా మనకి అవి పాడవకుండా ఉంటాయండి. అలానే దొండకాయలు కూడా కవర్లో పెట్టేస్తానండి. అన్నీ కూడా కవర్లో పెట్టేసి ముడేసేసుకొని పెట్టేసుకుంటానండి. మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు మీ వెజిటేబుల్స్ అనేది నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వంకాయలు కూడా చాలా బాగున్నాయండి. పెద్దగా ఉన్నాయి, రౌండ్గా చూడాలండి. దాంట్లో కూడా మంచి రెసిపీ చేయడానికి అయితే ట్రై చేస్తాను వంకాయలతో. ఇంకా అవన్నీ కూడా పక్కకైతే దానికి సపరేట్గా తీసి పెట్టేసుకున్నానండి. నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు షూట్ చేయడం అయిపోయిన తర్వాత అండి ఫోన్ తీసుకున్నాం కదా అని చెప్పేసి ట్రైపాడ్ ఇలా లాగేసరికి ఊడిపోయిందండి. అది అది మళ్ళీ అతుక్కుంటుందా లేదా అని చెప్పేసి మా హస్బెండ్ వచ్చిన తర్వాత దానికైతే చూపించానండి. చూపించేస్తే అది జాయింట్ అయితే ఊడిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఎలానో అన్న బండ్ అవి వేసి అతికిచ్చేసారు. ఇంకా కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసేసి ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటానండి. అడుగున ఒక టిష్యూ వేసి పైన ఒక టిష్యూ ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ కూడా